తాను భారతదేశ రామచిలుక అని పిలిపించుకున్నటువంటి చక్రవర్తి అమీర్ ఖుస్రూ ఇతడు తుగ్లక్ నామా అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. జియావుద్దీన్ బరూని ఫిరోజ్ షా తుగ్లక్ రైతు బాంధవుడు అని పేరుపడినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ దగ్గర ఉన్నటువంటి ఏకైక చరిత్రకారుడు, అంటే ప్రసిద్ధి చెందిన చరిత్రకారుడు జియావుద్దీన్ బరూని. ఆయన పేరు మీద ఫిరోజ్ షా తుగ్లక్ పేరు మీద తారీఖీ ఫిరోజ్ షా అని రాశాడు. ఫెరిస్ట్రా ప్రత్యేకంగా ఈయన మన దక్షిణ భారతదేశంలో గోల్కొండ చక్రవర్తుల మీద కూడా అద్భుతమైన పరిశోధన చేశాడు, తారీఖీ ఫెరిస్ట్రా అనేటటువంటి. అదేవిధంగా నేను చెప్పినట్టు మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు ఢిల్లీ కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నటువంటి చక్రవర్తి, ఆక్రమించుకున్నటువంటి యువరాజు, చక్రవర్తి అనకూడదు యువరాజు అనాలి, ఎందుకంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేవాడు అప్పుడు పేరు జునాకా అని పేరు మీద వచ్చాడు, అప్పుడు వాడు యువరాజుగా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎవరంటే జియావుద్దీన్ తుగ్లక్ అనేటటువంటి వాడు అక్కడ పరిపాలన చేస్తుండు 1323లో. అంటే రేపు కాకతీయ సామ్రాజ్యం, రేపు అడుగుతాడు కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పుడు ఢిల్లీ చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పెట్టకూడదు, జియావుద్దీన్ తుగ్లక్ అని వాళ్ళ నాన్నగారి పేరు పెట్టాలి. అయితే తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325లో అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. అప్పుడు తన దగ్గర ఆస్థానాలు ఇబన్ బట్టూటా అని ఒక మొరాకో దేశం నుంచి వచ్చిన పెట్టుకుంటూ వాడు విదేశీ చరిత్రకారుడిగా వచ్చి మన మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర చాలా రోజులు ఉద్యోగం కూడా చేశాడు. అతడు ప్రత్యేకంగా రహీలా అనేటటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాయటం జరిగింది. ఇలా మొత్తానికి ఈ కాకతీయుల పరిపాలనలో సాహిత్య ఆధారాలు ఇన్ని ఉన్నాయి. అంటే దాంట్లో విదేశీ చరిత్రకారులు ఉన్నారు, స్వదేశీ చరిత్రకారులు ఉన్నారు. మరి శాసనాలు ఏమున్నాయి? కాకతీయ చరిత్రని ఈరోజు మనం చదువుకుంటున్నామంటే శాసనాలు ఏమైనా ఆధారాలు అవుతున్నాయా, శాసనాలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే విషయాన్ని చూస్తే ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది శాసన ఆధారాలు. శాసనాల అధ్యయనం గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారని మనం గతంలో చెప్పుకున్నాం. శాసన ఆధారాలు చూసినట్టయితే ఫస్ట్ అసలు కాకతీయ చరిత్రని ఈరోజు మనం చదువుకుంటున్నాం అంటే ఫస్ట్ ఆధారం, శాసన ఆధారం ఏదంటే ఒకటి మాంగల్లు శాసనం. మాంగల్లు శాసనం అని చెప్పి ఈ శాసనం ఫస్ట్ శాసనం. ఇది నిజం చెప్పాలంటే కాకతీయులు వేయించిన శాసనం కాదు. అసలు కాకతీయుల చరిత్ర కాకతీయులు వేయించిన దాంట్లో లేదు, బయట వాళ్ళు వేయించినటువంటి శాసనం ఇది. అంటే కాకతీయుల చరిత్రను గురించి ఈరోజు మనం చదువుకుంటున్నామంటే వాళ్ళు వేయించిన శాసనం ద్వారా కాదు మనం చదువుకుంటుంది, ఫస్ట్ బయట వాళ్ళు వేయించారు. వాళ్ళు ఎవరని చూస్తే ఈ శాసనాన్ని AD 956లో తూర్పు చాళుక్య చక్రవర్తి అయిన దానార్ నవుడు అనేటటువంటి వాడు వేయించాడు. అసలు స్టోరీ ఏంటంటే దానార్ నవుడు మన తూర్పు చాళుక్య చక్రవర్తి. ఈయనకి ఇలా బంధువు అయినటువంటి అమ్మరాజుకి మధ్య శత్రుత్వం ఉండి వేంగి సింహాసనం కోసం, తూర్పు చాళుక్య సింహాసనం కోసం కొట్టుకుంటున్నప్పుడు దానార్ నవుడికి కాకతీయ వంశానికి చెందినటువంటి కాకర్త్య గుండెన అనేటటువంటి వాడు సైనిక సహాయం చేస్తే ఆ యుద్ధంలో దానార్ నవుడు గెలిచాడు. అర్థమైందండి? కాకతీయ సింహాసనం తూర్పు చాళుక్య సింహాసనం కోసం తూర్పు చాళుక్యనే వేంగి చాళుక్యులు అంటారు. ఈ తూర్పు చాళుక్య సింహాసనం కోసం దానార్ నవుడికి అమ్మరాజుకి మధ్య 956లో యుద్ధం జరుగుతుంది. ఏంది? సింహాసనం కోసం యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కాకతీయ వంశానికి చెందిన కాకర్త్య గుండెన్ అనేవాడు దానార్ నవుడికి హెల్ప్ చేస్తే ఆ యుద్ధంలో దానార్ నవుడు విజయం సాధించాడు. దానార్ నవుడు చక్రవర్తి అయ్యాడు. అమ్మరాజును తొలగించి దానార్ నవుడు చక్రవర్తి అయ్యాడు. అప్పుడు దానార్ నవుడు మనవుని పిలిపించాడు, కాకర్త్య గుండెన, మా వారసత్వ యుద్ధంలో నువ్వు నాకు సపోర్ట్ ఇచ్చావు, నేను ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా నేను సక్సెస్ అయ్యాను, ఆ క్రెడిట్ నీకు కూడా దక్కుద్ది, ఏం కావాలో కోరుకో అని చెప్పి కాకర్త్య గుండెని అడిగిండు. అప్పుడు కాకర్త్య గుండెని ఏమని చెప్పిందంటే, సార్ నాకు ప్రత్యేకంగా ఏం అవసరం ఏమో లేదో కానీ ఒక చిన్న సహాయం చేయండి, నేను ఒక బ్రాహ్మణుడి పేరు మీద ఒక బ్రాహ్మణుడికి ఏదన్నా గ్రామాన్ని దానం చేద్దాం అనుకుంటున్నాను. ఆ రోజుల్లో బ్రాహ్మణ్స్కి వీళ్ళకి దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఆవులని వాటిని లేకపోతే భూముల్ని కానీ ఇట్లా దాన ధర్మ శాతవాహన కాలంలో ఆవుల్ని దానం చేశారు చక్రవర్తులు. అట్లాగే ఇప్పుడు నేను కూడా ఒక బ్రాహ్మణుడికి ఏదన్నా గ్రామాన్ని దానం చేద్దాం అనుకుంటున్నాను, అది నీ సహకారం ద్వారా చేయాలని నేను కోరుకుంటున్నానని చెప్తే అప్పుడు కాకర్త్య గుండెన కోరికను మన్నించి దానార్ నవుడు ప్రత్యేకంగా దొమ్మన
దొమ్మన శర్మ అని చెప్పి ఒక అయ్యగారికి మాంగల్ అనేటటువంటి ఊరిని అగ్రహారంగా ఇవ్వటం జరిగింది. మాంగల్ అనే ఊరిని అగ్రహారంగా ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? కాకర్తి గుండెని ఇచ్చినట్టు, ఎవరి పేరు మీద ఇచ్చినట్టు? దానార్ నవుడు ఇచ్చినట్టుగా చేశారు. ఇప్పుడు చూడండి, దొమ్మన శర్మకి కాకర్తి గుండెన దానార్నవుడి సహకారంతో మాంగల్లు గ్రామాన్ని ఇచ్చినట్టుగా 956వ సంవత్సరంలోనే దానార్నవుడే ఒక శాసనం వేయించాడు. ఏ ఊరిలో శాసనం వేస్తే ఆ శాసనం అంటారు కాబట్టి దీన్ని మాంగల్లు శాసనం అనే పేరుతో పిలుస్తారు. అంటే కాకతీయ గుండెన్ అనేవాడు కాకతీయ వంశానికి చెందినవాడు కావటం వల్ల కాకతీయుల చరిత్రని ఈరోజు మనం చదువుకుంటున్నాం. అంటే ప్రత్యేకమైనటువంటి ఆధారం, ఫస్ట్ ఆధారం ఇదయ్యా. ఆడ 100 ఉన్ననియండి. కాకతీయ చరిత్రను మొట్టమొదటిసారిగా తెలియజేసే శాసనం అంటే మాంగల్లు శాసనం అని చెప్పండి. ఫస్ట్ది ఇది 956 అని గుర్తుంచుకోండి. రెండోది మైలాంబ. మైలాంబ అనే ఆవిడ ఉన్నారు. ఈ మైలాంబ ఎవరంటే గణపతి దేవుడి యొక్క చెల్లెలు, సోదరి. ఈ మైలాంబ ఒక శాసనం వేయించింది. ఆ శాసనం పేరు బయ్యారం అని చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం. బయ్యారం అని వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లాకి మధ్యలో ఉంటుంది బయ్యారం. ఆ బయ్యారం చెరువు అనేటటువంటి శాసనం వేయించింది మైలాంబ. ఏమో గణపతి దేవుడికి సోదరి. ఈమె వేయించిన శాసనం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే కాకతీయ వంశం యొక్క వంశవృక్షం తెలుస్తుంది. వంశవృక్షం అంటే ఎవరి తర్వాత ఎవరు వచ్చారు ఏందనేటి వంశం. మళ్ళీ చెప్తున్నాను, శాసనాన్ని ఎవరు వేయించారనేది పాతకాలం మాట. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గాలంటే ఏ శాసనాన్ని ఎవరు వేయించారనేది ఒకటి తెలుసుకోవాలి. ఏ శాసనంలో ఏ ఉందనే విషయాన్ని కూడా మనం ప్రత్యేకం తెలుసుకోవాలి. ఏ పుస్తకాన్ని ఎవరు రాశారనేది తెలుసుకోవాలి. ఆ పుస్తకంలో ఉన్నటువంటి కథ ఏందో కూడా మనం ప్రత్యేకం తెలుసుకోవాలి. విషయం ఏదో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మైలాంబ వంశవృక్షం గురించి తెలియజేస్తుంది. ఏ వంశం? కాకతీయ వంశవృక్షాన్ని గురించి తెలియజేస్తుందని గుర్తుంచుకోండి. అంతేకాదు, ఈ మైలాంబ తాను ఇచ్చినటువంటి బయ్యారం చెరువు శాసనంలో ఇంకో విషయాన్ని పొందుపరిచింది. ఏం పొందుపరిచిందంటే ఈ రాజవంశానికి, కాకతీయ వంశానికి మూల పురుషుడు వెన్నరాజు లేదా వెన్నడు అని చెప్పి, వెన్నడు లేదా వెన్నరాజు అని చెప్పి ప్రత్యేకంగా ఒకటి ఈ ఒక్క శాసనంలోనే వెన్నడు పేరు వినపడుతుంది. కాకతీయ వంశ మూల పురుషుడు అని చెప్పి వర్ణించింది ఒకే ఒక్క శాసనం. అది వెన్నడు అని చెప్పి మైలాంబ వేయించిన శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. మూడో శాసనం ఇది మైలాంబకి సంబంధించింది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూడోది ఇంకో శాసనం ఇది వీళ్ళ గురించి తెలియజేస్తుంది. అసలు కాకతీయుల చరిత్ర మొత్తాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే గణపతి అనేటటువంటి వాడు 1244 సంవత్సరంలో ఒక శాసనం వేయించాడు. ఆ శాసనం పేరు మోటుపల్లి శాసనం అని శాసనం వేయించాడు. ఈ మోటుపల్లి శాసనాన్ని ప్రత్యేకంగా అభయ శాసనం అనే పేరుతో పిలుస్తారు. ఎవరికి అభయం ఇస్తాడు అంటే చూడండి, గణపతి దేవుడి కాలంలో మన ఆంధ్రదేశంలో కాకతీయులకు ఉన్న ప్రధానమైన ఓడరేవు ఏంటంటే మోటుపల్లి ఓడరేవు. అది ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ మోటుపల్లిని ఇంకో పేరుతో పిలుస్తారు, దేశీయ కొండపట్టణము. మోటుపల్లిని దేశీయ కొండపట్టణం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆ కొండపట్టణం అనేటటువంటి దాని దగ్గర అక్కడ ఆయన అభయ శాసనం వేయించాడు. ఇంతకీ అభయ శాసనం ఎవరికి అభయం ఇస్తుంది ఆయన అంటే, ఆ రోజుల్లో మన ఆంధ్రదేశానికి ఎవరన్నా విదేశీయులు వ్యాపారానికి వస్తే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మన తెలుగు వాళ్ళు ఆ విదేశీయుడు వచ్చి సరుకు దించుకుంటుంటే, ఓడరేవు దగ్గర సరుకు దించుకుంటుంటే మాయమాటలు చెప్పి వాడిని బోల్తా కొట్టించి వాడి వస్తువులు దొబ్బటమో, వానికి చల్లని నోట్లు ఇవ్వటమో ఏదో ఒకటి చేసి వాడిని మాయ చేసి పంపించేవాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే ఆంధ్రదేశానికి ఎవడన్నా వ్యాపారానికి రావాలంటేనే బయటోళ్ళు భయపడి వెళ్ళిపోతారు. దీనివల్ల రాజ్య ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది? అందరికీ ఒక ప్రచారం కావట్లే, ఆంధ్రదేశానికి ఎవడు వ్యాపారానికి పొమ్మకండి, అక్కడ ప్రజలు వస్తువులు తీసుకుంటారు కానీ చల్లని నాణ్యాలు ఇస్తారు, లేకపోతే అసలు మాయమాటలు చెప్పి మన వస్తువులు దొబ్బుతున్నారని చెప్పి ప్రచారం జరిగితే బయటోళ్ళు రాకపోతే ఆర్థిక పరిస్థితి ఏం కావాలి? అలాగే కొన్ని రోజులు నడిచింది కూడా.
నడుస్తుంటే దాన్ని గమనించాడు మన గణపతి దేవుడు. గమనించి ఏం చేసిందంటే, అక్కడ మోటుపల్లి ప్రధానమైన ఓడరేవు కాబట్టి అక్కడ ఒక శాసనం వేయించాడు. ఆ శాసనంలో ఏమని ప్రస్తావించాడంటే, ఎవరైనా తమ వస్తువులను తీసుకొని వస్తే వాళ్ళ వస్తువులకి ఎలాంటి భయాలు ఆందోళన లేకుండా మీరు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. మీకు ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. అంతేకాదు, మోటుపల్లి ఓడరేవు పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. ఓ విదేశీయులారా, మీకు నేను అభయం ఇస్తున్నాను, మీకే నష్టం జరగదని చెప్పి గణపతి దేవుడు మోటుపల్లి దగ్గర శాసనం వేయించాడు. అదే అభయ శాసనం అనే పేరుతో పిలుస్తారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, విదేశీ వ్యాపారానికి గణపతి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చిండో మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది. ఇక్కడే ఒక విదేశీ గ్రంథం కూడా మనం చెప్పుకోవాలి. సాహిత్య గ్రంథాల్లో ఇంకో విదేశీ గ్రంథం కూడా చెప్పుకోవాలి. మార్కో పోలో. రుద్రమ్మదేవి మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో వెనిస్ యాత్రికుడైనటువంటి మార్కో పోలో ప్రత్యేకంగా మోటుపల్లి ఓడరేవుకే సందర్శించాడు. మోటుపల్లి ఓడరేవుని సందర్శించి అతడు అక్కడ ప్రత్యేకంగా మోటుపల్లి గురించి ప్రత్యేకంగా రాయటంతో పాటు మన ఆంధ్రదేశం గురించి అద్భుతమైన విషయాన్ని రాశాడు. ఏమని రాసింటో తెలుసా? ఆంధ్రదేశంలో సువాసనలు వెదజల్లే రైసు, సువాసనలు మంచిగా వాసన వచ్చేటటువంటి రైసు ఉండేవి. ప్లస్ సన్నని మజ్లిన్ వస్త్రాలు, సన్నని నూలుతో తయారు చేసినటువంటి మజ్లిన్ వస్త్రాలు అనేటటువంటివి ఆంధ్రదేశంలో ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పి మార్కో పోలో మోటుపల్లి ఓడరేవుని సందర్శించి వెళ్ళి తాను రచించినటువంటి ట్రావెల్స్ అనేటటువంటి గ్రంథంలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. రేపు అడుగుతాడు, మోటుపల్లి ఓడరేవుని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరంటే మార్కో పోలో. మార్కో పోలో ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1289లో వచ్చాడు. అప్పుడు మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్న వారు ఎవరంటే రుద్రమ్మదేవి పరిపాలన చేస్తుంది. అవి సాధారణంగా అడిగే బిట్లు. కానీ రేపు అడిగే ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, సువాసనలు వెదజల్లే రైసు ఆంధ్రదేశంలో విస్తృతంగా లభిస్తున్నాయని చెప్పి ప్రత్యేకంగా రాసినటువంటి పుస్తకం ఏదంటే ట్రావెల్స్. దాన్ని రాసిన మార్కో పోలో, ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక శాసనం, ప్రత్యేకంగా ఇంకో శాసనం ఏదంటే బీదర్ శాసనం. ఈ శాసనం ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఈ శాసనం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఈ శాసనాన్ని రేచర్ల ప్రసాదిత్యుడు ఎవరయ్యా అంటే రేచర్ల రుద్రుడు కొడుకు రేచర్ల ప్రసాదిత్యుడు. ఈయన రుద్రమ్మదేవి దగ్గర సేనానాయకుడిగా పనిచేశాడు రేచర్ల ప్రసాదిత్యుడు. ఈ రేచర్ల ప్రసాదిత్యుడు బీదర్ ప్రాంతంలో ఒక శాసనం వేయించాడు. ఎందుకు వేయించాడంటే, రుద్రమ్మదేవి మీదకి దేవగిరి పరిపాలకుడైనటువంటి మహాదేవుడు యుద్ధానికి వచ్చాడు. రుద్రమ్మదేవి మహాదేవిని ఘోరంగా ఓడించింది. ఓడిస్తే ఆడు వాళ్ళ రాజ్యానికి పోకుండా బీదర్ ప్రాంతం పోయి బీదర్లో దాక్కుండు. ఎందుకు? మళ్ళీ మా ఊరు పోతే మళ్ళీ ఆవిడొచ్చి మా ఊర్లో కొట్టుద్ది, మూవీ పోయి కొట్టించుకున్నట్టు బాగలేదని చెప్పి సొంత ఊరికి పిలిపించుకొని కొట్టించుకుంటున్నట్టు చెప్పి వాడు బీదర్ పోయిండు. బీదర్ పోతే రుద్రమ్మదేవి వాడిని వెతుక్కుంటూ మళ్ళీ బీదర్ పోయింది. బీదర్లో మళ్ళీ మహాదేవుని తన్నినప్పుడు అక్కడ ఆమెని ఓడించి విజయం సాధించిందని చెప్పి రేచర్ల ప్రసాదిత్యుడు ఎందుకంటే రేచర్ల ప్రసాదిత్యుడే బీదర్ యుద్ధానికి ఇందాక చెప్పాను, సైనికుడికి ఒకడికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పే వాళ్ళని. అందుకని ఈయనే ప్రాధాన్యత వహించాడు. అప్పుడు ఆ టైంలో రుద్రమ్మదేవి సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకొని వాడు ఈయన బీదర్ శాసనం వేయించాడు. ప్రత్యేకంగా రుద్రమ్మదేవికి రుద్రదేవ మహారాజు రాయ గజ కేసరి అనేటటువంటి బిరుదులు ఉన్నాయని చెప్పి మనకి ప్రత్యేకంగా ఏ శాసనం ద్వారా తెలుస్తుందంటే బీదర్ శాసనం ద్వారా తెలుస్తుంది. మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే, రుద్రమ్మదేవితో ఇంకా వీళ్ళకి అర్థమైందంటే ప్రత్యేక మైలాంబ శాసనం, మాగళ్ళు శాసనము, అభయ శాసనము, బీదర్ శాసనము, అర్థమైందా? ఈ శాసనాలతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళ గురించి తెలియజేసే శాసనాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటిది కలువ చెరువు శాసనం.
కలువ చెరువు శాసనం అనేటటువంటి శాసనం. కలువ చెరువు శాసనం. కలువ చెరువు శాసనం ఎవరు వేయించారు అని అంటే, ఈ శాసనాన్ని రెడ్డి రాణి అయినటువంటి అనతల్లి వేయించింది. కలువ చెరువు శాసనం అనతల్లి వేయించింది. ఈమె రెడ్డి రాణి. ఈమె వేయించిన ఈ శాసనం ద్వారా ఏం తెలియజేస్తుందంటే, కాకతీయ చక్రవర్తి అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుని ఢిల్లీ సుల్తాన్లు ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేశారు. ఢిల్లీ సుల్తాన్లు అతన్ని ఢిల్లీకి బందీగా తీసుకుని వెళ్తుంటే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియజేసేటటువంటి శాసనం ఏదయ్యా అంటే కలువ చెరువు శాసనం అనతల్లి వేయించింది. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అది విలాస తామ్ర శాసనం. విలాస తామ్ర శాసనం అనేటటువంటి శాసనం. ఈ శాసనాన్ని ఎవరు వేయించారంటే విసునూరి ప్రోలయ నాయకుడు. విసునూరి ప్రోలయ నాయకుడు అనేటటువంటి వాడు వేశాడు. ఈయన కొన్ని రోజుల పాటు రెండో ప్రతాపరుద్రుడి దగ్గర ఉద్యోగం చేశాడు. ఈయన విలాస తామ్ర శాసనం అనేటటువంటి ఎందుకు ఈ శాసనం ద్వారా ఈ శాసనం వేయించాడు. ఈ శాసనం ద్వారా విష్ణురి ప్రోలయ నాయకుడు ఏం చెప్పాడంటే 1323వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యాన్ని జునాఖాన్ అనేవాడు ఆక్రమించి రెండో ప్రతాపరుద్రుడిని ఏమో చెప్పినట్టే రెండో ప్రతాపరుద్రుడిని వాడు యుద్ధరంగంలో జునాఖాన్ గాడు ఓడించి తీసుకెళ్తున్నప్పుడు ఆ అవమానాన్ని భరించలేక రెండో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో నర్మదా నదిని ఏమంటారంటే సోమోద్భవ నది అంటారు. సోమోద్భవ నది అనే పేరుతో పిలుస్తారు సంస్కృతంలో. ఆ సోమోద్భవ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తెలియజేస్తున్నటువంటి శాసనం ఏదయ్యా అంటే ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం. నెక్స్ట్ వరంగల్లో ప్రత్యేకంగా వరంగల్ శాసనం అని చెప్పి ఒకడేశాడు. వాడి పేరు సితాబు ఖాన్ అనేటటువంటి వాడు వేశాడు. ఓరుగల్లు శాసనం దేని వరంగల్ శాసనం అంటారు. ఈయన అసలు పేరు సీతాపతిరావు అనేటటువంటి వాడు ఖమ్మం కిల్లాకి పరిపాలకుడుగా ఉన్నాడు. తర్వాత వరంగల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు సితాబు ఖాన్. ఇతడు ఈ శాసనంలో ఏమని చెప్పిందంటే ఈ జునాఖాన్ అనేవాడు ఓరుగల్లును ఆక్రమించినప్పుడు కాకతి అనే అమ్మవారి విగ్రహాన్ని వీడు ధ్వంసం చేశాడంట. ధ్వంసం చేస్తే మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయటం జరిగిందని చెప్పి కాకతీయ అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసినట్టుగా వివరించేటటువంటి శాసనం ఏదయ్యా అంటే వరంగల్ శాసనం సితాబు ఖాన్ వేయించాడు. నెక్స్ట్ ఇంకో శాసనం ఏదంటే మల్కాపురం శాసనం. ఇవన్నీ ప్రత్యేకంగా మీరు అర్థం చేసుకోవాలి. మల్కాపురం శాసనం కాకతీయుల గురించి రేపు మళ్ళీ చెప్తున్నాను ఏ శాసనంలో ఏముంది ఎవరు వేయించారు. మల్కాపురం శాసనాన్ని రుద్రమ్మదేవి వేయించింది. ఈ శాసనం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే రెండు విషయాలు తెలుస్తున్నాయి. రెండు విషయాలు ఏంటంటే కాకతీయుల పరిపాలనా కాలంలో ప్రసూతి వైద్యశాలలు అంటే మెటర్నిటీ హాస్పిటల్ అనేటటువంటివి ఉన్నాయి అని చెప్పి ఏ శాసనం ద్వారా తెలుస్తుందంటే మల్కాపురం శాసనం ద్వారా తెలుస్తుంది. అంటే ఆడవాళ్ళకి ఎంత రక్షణగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో దీన్ని బట్టి తెలుస్తుంది. రుద్రమ్మదేవి వేయించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రుద్రమ్మదేవి గురువు అయినటువంటి రామేశ్వర పండితుడు అనే వానికి ఆవిడ మందడం అనేటటువంటి ఒక గ్రామాన్ని దానంగా అగ్రహారంగా ఇచ్చినట్టుగా తెలియజేస్తున్నటువంటి శాసనం ఏదంటే మల్కాపురం శాసనం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సలకవీడు శాసనం అనేటటువంటి శాసనం. ఈ శాసనాన్ని వేయించింది ఎవరయ్యా అంటే రెండవ ప్రతాపరుద్రుడు చివరి చక్రవర్తి అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు వేయించాడు. ఇతడు వేయించిన ఈ శాసనం ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో పాండ్యులు అంటే మదురైని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తున్న పాండ్యుల మీదకి ఇతడు యుద్ధానికి వెళ్ళిందంట. యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించాడంట.
సాధించిన తర్వాత శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి ఇతడు అద్భుతమైనటువంటి పూజలు, రంగనాథ స్వామి దేవాలయానికి ఇతడు ప్రత్యేకంగా పూజలు చేసినట్టుగా తెలియజేస్తున్నటువంటి విషయం కానీ, అద్వైన రంగనాథ స్వామి దేవాలయానికి పూజలు చేస్తున్నట్టుగాను, పాండ్యుల మీద ఇతడు విజయం సాధించినట్టుగాను తెలియజేసేటటువంటి శాసనం ఏదంటే సలకనీయుడు శాసనం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్